అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో కరెంట్లీ టైం వచ్చేసి 6:30 AM అవుతుంది. ఇట్స్ అవర్ సఫారీ టైం. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే. అందరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ మనీషా. గుడ్ మార్నింగ్. వాట్సాప్ హౌ వాస్ ఇట్? గుడ్ మార్నింగ్ అందరికి. చల్లగా ఉంది చాలా. నడు సఫారీకి లేట్ అవుతుంది. మూన్ కదా, సన్ రైజ్ అయిపోయింది కానీ మూన్ ఇంకా ఉంది. సో ఇది స్టే. యాక్చువల్గా నేను నైట్ వచ్చినప్పుడు నేను మీకు ఏం చూపెట్టలేకపోయినా, అది మన మచాన్ స్టే. అండ్ మనం మోటార్ సైకిల్ ఇలా పార్క్ చేసినాం. మచానే కాకుండా ఇక్కడ మనం బాన్ ఫైర్ వేసుకుని ఉండే. అండ్ ఇది కూడా బాన్ ఫైర్. మార్నింగ్ బాన్ ఫైర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎంత చల్లగా ఉందంటే మేము మాతో పాటు ఒక బ్లాంకెట్ తీసుకొని వెళ్తున్నాము, ఎందుకైనా మంచిదని చెప్పి. సఫారీ రెడీ అనా? గుడ్ మార్నింగ్ ప్రవీణ్ బాయ్. సఫారీ రెడీ? చలో ఆరే. సో మనం సఫారీకి వెళ్దాం. సఫారీకి వెళ్ళి ఈరోజు మన లక్ మంచిగా ఉంటే టైగర్స్ని చూడొచ్చు. అండ్ సఫారీ కితనే బజే ఖతం హో జాయేగా? 10:30 4 hours సఫారీ ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం 3 gates ఉంటాయి. ఏ तीनों गेट का नाम बोलो ना मेरे को. सुन्ना, कुदुरी, मातनी. సున్నా, కుదిరి, మాత్ని. और हम लोग जा रहे हैं मातनी गेट से. అండ్ మనం మాత్ని గేట్ నుంచి పోతున్నాం, విచ్ ఈస్ లైక్ ఎట్లా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి టైగర్ కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ జిప్సీ. ఇది మన జిప్సీ. మొత్తం ఇక్కడ నుంచి మన హోమ్ స్టే నుంచి దగ్గర 3 సఫారీలు వెళ్తున్నాయి. చలో లెట్స్ గెట్ ఇన్సైడ్. కరెంట్లీ మనం ఉన్న ప్లేస్ పేరు యావత్మాల్. అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 12 degrees ఉంది. ఇట్లా చూపిస్తలేదు. ఓకే, ఇక్కడ చూడండి 12 degrees. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ హోమ్ స్టేలో మనకి నెట్వర్క్ ఉండదు. సో మనం ప్రకృతి నుంచి కనెక్ట్ కావచ్చు అండ్ మిగతా మన టెన్షన్స్ నుంచి డిస్కనెక్ట్ కావచ్చు. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. మన 2 జిప్సీలు వెళ్ళిపోయినాయి. మన పొట్టి మనీషా వాష్రూమ్ అయింది. అరే పొట్టి మనీషా ఏడున్నావు? తొందరగా రా, పోవాలి. టైగర్లు వెళ్ళిపోతే లేకుంటే. సో మనం ఏదైతే బుకింగ్ తీసుకున్నామో ఈ సఫారీ 7,000 rupees. సో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఆన్లైన్, ఇంకోటి ఆఫ్లైన్. ఆన్లైన్ వచ్చేసి 5,000 rupees ఉంది. అండ్ ఆన్లైన్లో కూడా దొరకకపోతే ఆఫ్లైన్లో తీసుకోవాలి. సో మోస్ట్లీ ఇక్కడ ఆన్లైన్ ఫుల్లే ఉంటుంది. సో ఆఫ్లైనే తీసుకోవాల్సి వచ్చింది. 7,000 rupees మా ఇద్దరికి. ఇట్స్ బెటర్ ఇఫ్ యూ కమ్ విత్ 6 people, 4 people. ఇంకో 4 ఉంటే మాకు పర్ పర్సన్ మా అంటే 1,300 rupees పడేది. కానీ ఇప్పుడు మేము ఇద్దరమే కాబట్టి 7,000 rupees ఇస్ డివైడెడ్ బై 2. సో మీరు సఫారీకి వస్తే ఇట్లాంటి దానికి సఫారీ మొత్తం ఖాళీ ఉంది. ఇంకో 4 members క్యాన్ అకామిడేటర్స్. రైట్ నౌ మనం టైగర్ని స్పాట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ మన అదృష్టం ఎట్లుందో. లాస్ట్ 3 days నుంచి టైగర్ అయితే కనిపించలేదు. ఈరోజు కనిపించే అవకాశాలు 99% ఉంది. ముంగటి నుంచి సూర్య కిరణాలు, చెట్ల మధ్యలోకి ఏదైతే వ్యూ కనిపిస్తుందో నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ ఫారెస్ట్ లోపలికి వెళ్తా ఉంటే ఏదైతే రోడ్ ఓపెన్ అవుతుంది కదా, డిఫరెంట్ లెవెల్ ఉంది అది. వావ్, Budget है white and budget. వైట్ వీక్, White and budget. ఓ ఓకే.
సో ఎవ్రీబడి ఈజ్ సర్చింగ్ ఫర్ టైగర్. मैं देख रहा हूँ बैंड हो रहा नहीं के बोल के मैं नाम पता है आपको मालूम है उतना पर है कि नहीं को देख रहा. కరెంట్లీ టైం వచ్చేసి 8:35 అవుతుంది. ఇంకా 1.5 hour జర్నీ మాది ఉందన్నమాట సఫారీది. అండ్ వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు ఫైండ్ ద టైగర్. ఎక్కడైనా కనిపిస్తుందని చెప్పి ఒక చిన్న హోప్. బికాజ్ ఎందుకంటే 3 days నుంచి కనిపించలేదు. హోప్ లేదు. హోప్ లేదా? టైగర్ కనిపిస్తుందా కనిపించదా? లక్కీ ఐఎమ్ నాట్ దట్ లక్కీ. ఐ నేను లక్కీ కాదు. చెప్పు. నేను లక్కీ కాదు. నువ్వు లక్కీ కాదు, నువ్వు మనీషావి. ఐఎమ్ నాట్ దట్ లక్కీ. కానీ ముందు దిఖాయి దేగా. కానీ ఫారెస్ట్ లోపల ఏదైతే డ్రైవ్ ఉంది కదా అదైతే నాకు క్రేజీ అనిపించింది. వాట్ డూ యూ థింక్ ద డ్రైవ్ ఇన్ ద ఫారెస్ట్? ఇట్స్ అమేజింగ్. లుక్ ఎట్ దిస్. సరే రోడ్ వ్యూ అయితే నాకైతే It is totally worth. If you don't, I'm telling it's totally worth. If you don't see a tiger also, still it's amazing to explore this Forest. This is amazing. ట్రూలీ అమేజింగ్. I know I'm not lucky, but you can be lucky. So please come. You have to experience the forest. Yeah. It's not just about the tiger. It's about this Because you don't get a chance to explore this kind of forest easily. on your in our bike. Nearby our places. Wish I could have a chance To to explore get my it. bike. Yeah, then that time definitely tiger will come and catch you. Let the tiger come and catch me now. బాత్రూమ్ కోసం వెయిట్ करते करते मैं पागल हो गया. फाइनली बाथरूम దొరికింది. బాగో. సో సఫారీ మధ్యలో ఈ ఫారెస్ట్ అంతా తిరిగిన తర్వాత ఫారెస్ట్ మధ్యలో ఒక చిన్న వాష్రూమ్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక చిన్న ప్లేస్ ఉంది. అండ్ ఈరోజు మన లక్ ఆల్మోస్ట్ మనం సఫారీ స్టార్ట్ చేసి కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది అంతే. 6:30కి స్టార్ట్ చేసినాం కదా. 7:30, 8:30, 9:30, 10:30 అంటే 1 hour ఉంది ఇంకా. ఈ 1 hourలో మనకి ఏదైనా సైటింగ్ అయితే బాగుంటుంది. సైటింగ్ ఏమో మన అదృష్టం అంతే. సో ఇట్లా మొత్తం అంతా ఫెన్సింగ్ వేసింది ఉంది. నేను బయటికి నడుచుకుంటే అయితే వచ్చాను నేను. కానీ ఫారెస్ట్లో నడవడం కూడా అదొక క్రేజీ ఫీలింగ్. చూడండి ఇంతసేపు మనము ఈ రోడ్ నుంచి వచ్చిందా. లాస్ట్ టైం నేను క్యాండీ వచ్చినప్పుడు ఇట్లా వచ్చాం అనమాట. ఈ రోడ్ నుంచి వచ్చింది. పీస్ఫుల్ ఉంది. కొన్ని బర్డ్స్ చూసినాం, మంచిగా అనిపించింది. అక్కడ కూడా ఒక బర్డ్ ఉంది. ఓ ఇట్ ఫ్లూ అవే. చాలా దూరం పోయింది. లెట్స్ ట్రై టు క్యాప్చర్ దట్. नीचे रहता ज्यादा जमीन पे रहता ग्राउंड पे. वाओ बिग शॉट. वेरी गुड. अभी लो आगे लो. विंग्स मस्त. क्या कौन सा वर्ड बोला? येलो फुटेड ग्रीन पिजन. वाओ सुपर है. బర్డ్స్ ఇక్కడ 2 ఉన్నాయి అండ్ ఇక్కడ 1 ఉంది. సో ఇది మహారాష్ట్రది స్టేట్ బర్డ్ అంట. మనది ఎట్లయితే పాలపీటనో ఇది మహారాష్ట్రకి హరియల్. captured something. अच्छा है. Wow. So beautiful.
బా క్రేజీ వ్యూ ఇదైతే. ఈరోజు ఫారెస్ట్లో టైగర్ కనిపించినా స్పాటెడ్ డియర్ అయితే కనిపించింది. స్పాటెడ్ డియర్స్ కనిపించినాయి, ఇంకా చాలా ఉన్నాయి లోపల. దేర్ యూ గో. అండ్ ఇప్పుడే ఒక మొత్తం అంతా ఒక గ్యాంగ్ అని చెప్పొచ్చు, లేకుంటే ఒక మంద అని చెప్పొచ్చు, వాళ్ళందరూ లోపలికి వెళ్ళినాయి. అండ్ ఐ సీరియస్లీ కాంట్ బిలీవ్ దిస్ ఇస్ iPhone 17 Pro Max. ये जगह ईमेल है वो दोनों. ఇక్కడ మీకు టైగర్ది మార్క్ కనిపిస్తుంది చూడండి, ఒక నిమిషం జూమ్ చేస్తాను. ఇక్కడ చెట్టు పైన ఏదైతే మార్క్ ఉందో ఇది టైగర్ది టెరిటరీ మార్క్ అనమాట. టైగర్ వచ్చి ఇక్కడ టెరిటరీ మార్క్ చేసి వెళ్తుంది. ఇక్కడ పైన కూడా మార్క్ చేసింది దాని నేల్స్ తోటి. చెట్టుని గీరేసిన అంటే దాని నేల్స్ చూడండి ఎంత షార్ప్ ఉన్నాయి, చెట్టుని కూడా గీరేసింది ఈజీగా. నాకున్ उसका नाखून पूरा वो मूवी में दिखाई देखा नरसिम्हा मूवी में ऐसे के फाड़ देता है तो कोई इंसान मिलेगा तो ऐसे नर 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 नरसिम्हा करके फाड़ेगा फिर खाएगा उसको. टाइगर्स दे डोंट अटैक ह्यूमन. तुम भी चीर फाड़ दोगी क्या? తెలుగులో చెప్పు. తెలుగులో చెప్పనీకే రాదు. తెలుగులో ఏమంటారంటే షార్ప్ నీల్స్ తోటి మొత్తం ఇట్లా చింపేస్తుంది, చీరేస్తుంది. సో ఇక్కడ సస్పెన్స్ డ్రామా నడుస్తుంది. ఏంటంటే మార్నింగ్ టైగర్ ఇక్కడ సైడ్ వెళ్ళిందంట, ఇక్కడ నుంచి అట్లా లోపలికి వెళ్ళిందంట టైగర్. సో డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు టైగర్ వస్తుందా రాదా, ఇక్కడ బయటికి ఈ గేట్ లోపలికి వి కాంట్ గో ఇన్సైడ్. సో దే ఆర్ వెయిటింగ్ అండ్ వీఆర్ ఆల్సో వెయిటింగ్ హియర్ టు ఫైండ్ ద టైగర్. ఇఫ్ యూ హ్యావ్ లక్ ఇట్ విల్ కమ్. అక్కడ దూరంలో 3 సాంబార్ డియర్స్ ఉన్నాయి. యూ కాంట్ సీ ఫ్రమ్ దిస్ సీట్ అండ్ సినిమాటిక్. ఓకే, మార్నింగ్ 6:30కి మేము ఇక్కడ నుంచి బయలుదేరండి. అండ్ ఇప్పుడు కరెంట్లీ టైం 10:35 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి అంటే మన స్టే నుంచి మనకి జిప్సీ వస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మన నుంచే బుక్ చేసుకుంటే మన జిప్సీ ఇక్కడికే వస్తుంది, ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తుంది. అండ్ సఫారీ వాస్ రియలీ అమేజింగ్. ఇట్ వాస్ ఫర్ అ వెరీ లాంగ్ టైం, 4 hours అంటే ప్రాపర్ 4 hours. అండ్ నాకు తెలిసి ఈ 4 hours మేము దగ్గర 60 kilometers పైనే మొత్తం జంగల్ అంతా తిరిగినాము. అండ్ జంగల్లో మాకు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ అన్నీ కనిపించినాయి. ఈ టైగర్ కూడా పోయి రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు సఫారీ అయిపోయిన తర్వాత ఇట్లా మంచిగా ఇట్లా మచాన్లు వచ్చి చెట్ల కింద ఈడ రెస్ట్ తీసుకోవచ్చు. నేను ఒక 1 hour పడుకొని లేచిన తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడదాం. రైట్, సో మార్నింగ్ మన సఫారీ అయిపోయిన తర్వాత నేను ఇంతసేపు పడుకుని ఉండే, ఆరామ్సే అక్కడ మచాన్లో పడుకొని 2 o'clockకి లేచి ఐ థింక్ 1:30కి లేచి లంచ్ చేసుకుని ఉండే. బ్రేక్ఫాస్ట్ ఇవ్వమంటే లంచ్ ఇచ్చారు. అండ్ మనీష్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఇక్కడికి. బ్రో యువర్ నేమ్? వందన్. సో వందన్ నేను వందన్ని ఫస్ట్ టైం కలుస్తున్నా, కానీ వందన్ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. నేను లదాఖ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ సీజన్లో అంటే ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్కి నేను ఫేస్ చేసింది ఏంటంటే నా స్కిన్ అంతా డ్రై అయిపోయి అక్కడ ఏమంటారు హై ఆల్టిట్యూడ్కి ప్లస్ కోల్డ్ వెదర్కి మాయిశ్చర్ ఉండదు కాబట్టి ఫేస్ అంతా పగిలిపోయిండే. అండ్ సెటప్ ఆయిల్ యూజ్ చేయని సన్ స్క్రీన్ అంటూ ఏది లేదు. దాని తర్వాత లక్కీలీ వందన్ మనీషా ఫ్రెండ్, అండ్ మనీషాకి ఒక ప్రోడక్ట్ ఇచ్చిండు. వెరీ ప్రోడక్ట్, ఇట్ ఈస్ రియలీ గుడ్. ఆ ప్రోడక్ట్ అయితే నాకు సంజీవిని లెక్క అనిపించింది నాకు లదాఖ్ పోయిన తర్వాత. నాకు తెలిసి మీరు ఎవరు చూసి ఉండరు. मेरे स्टोरीज पे मेरे रील पे देखा ही होगा. సో ఇది బ్రీతబుల్ అని చెప్పి సన్ స్క్రీన్ లోషన్ అనమాట. SPF 70+. ओनली फॉर SPF 70++ ना? हाँ जिसमें असल ने मैं एक बार भी शायद एक ही बार देखा होगा. SPF 70. నార్మల్గా SPF 50 ఉంటుంది కదా, ఇది SPF 70. అండ్ ఇది పెట్టిన తర్వాత లిటరలీ ఆ 1 week మాత్రం నాకు హెల్మెట్ పెట్టినా తీసినా ఇట్లా నా చెంపలు కానీ ఇవి కానీ పగలకుండా సేఫ్గా ఉండే. Thank you so much, bro. It's a very wonderful product. And people
स्टिकर स्पेशली राइडर्स కోసం एक बार एयर निकाल लो, टाइट करो, हाँ वेलकम, डालिए। पता अरे ऐसे क्यों हो रहा आएगा वो क्योंकि बहुत दिन है? मतलब वो फर्स्ट टाइम में ऐसे हो रहा है। हाँ जो कोल्ड फीलिंग है ना अमेजिंग ఎర్రగా అయిపోయినాయి నీ చెంపలు हाँ मॉर्निंग सुबह మార్నింగ్ से बाहर वैसे भी रेड हो गया। नेचुरली नो मेकअप रिक्वायर्ड या so we both are the regular consumer कंज्यूमर కానీ क्रेजी ఉంది ఇది సో अगर खरीदना हो तो कैसे खरीदना होगा इसको हाँ ये अमेजोन पे भी है और हम Amazon लोग का पे भी है? वेबसाइट भी है इसका ब्रीदेबल का। సో సింపుల్ గో టు అమెజాన్ అండ్ బై ఇట్. ఇప్పుడు నేను చెప్తున్నా అని చెప్పి దీనికి డిస్కౌంట్ వస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ ఎ వెరీ నైస్ ప్రోడక్ట్. మీరు వెళ్ళి మీరు యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. స్పెషల్లీ మీరు సన్కి మీరు మోటార్ సైకిల్ నడిపిస్తే సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే ఇది కంపల్సరీ ఉండాలి. ఇది నా ట్యాంక్ బ్యాగ్లా కంపల్సరీ ఉంటుంది ప్రతిసారి. నేను మేబీ నేను ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చినని చెప్పి చెప్తున్నాను చెప్పి మీరు అనుకుంటారేమో, కానీ నేను కాశ్మీర్ నుంచి యూజ్ చేస్తున్నా. కాశ్మీర్లో ఎప్పుడైతే మనీషాని డ్రాప్ చేసినో అప్పటి నుంచి మళ్ళీ దాని తర్వాత September 19th లదాఖ్ అండ్ ఈ చలికాలంలో and even we was using in Thailand, remember? థైలాండ్ ఆల్సో థైలాండ్ में I यूज carried in one box. हाँ मैं बहुत lazy हूँ क्या yeah थैलेंड में यूज करें. अरे क्या बात है, I use he is a very यानी मेरा इंटरनेशनल टेस्टिंग हो गया इसका। हाँ इंडिया थाईलैंड में छोड़ भी के अच्छा काम करता है. इंटरनेशनल टेस्टिंग हो नहीं तो मेरा फेस पूरा अभी ये नॉर्मल टोन है ना, पूरा ऐसा रेड हो जाएगा, फिर बाद में ब्लैक हो जाएगा. thank you so much for always giving me sunscreen, protecting her skin and your skin as well. Thank you Anna, it's a wonderful product and thanks for coming until here. Like he There is came some 60 kilometers surprise inside it, so you have to check. na motorcycle. So if that you want to see, you can see my vlogs. My keychain is inside that and even my stickers. Some information, riding related information. మార్నింగ్ సఫారీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ఈరోజంతా ఫ్రీ ఉంది మనకి. ఈరోజంతా నేచర్ని చూడాలంటే కొంచెం ఎండ తగ్గిన తర్వాత వెళ్దామని చెప్పి వెయిట్ చేసాను నేను. ఎగ్జాక్ట్లీ టైం 2:48, 3 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక చిన్న లేక్ ఉంది, ఆ లేక్కి పోవడానికి ఆఫ్ రోడ్. ఆహా ఏ హై యా ఫిర్ ఆగే సే बोर्ड बोल के बोला वो. ఒక ఆఫ్ రోడ్ లేక్ ఉంది ఇక్కడ. ఆ లేక్ కోసం వెళ్తున్నాం అనమాట. ఇదరా చలో ఇద్దరు దిక్తే. ఓకే ఇదే అనుకుంటున్నా నేనైతే. భయ్యా ఓ తలాబ్ ఇద్దరి క్యా రైట్. పొద్దున మనము సఫారీ చేసినాం కదా జీప్లో, ఇప్పుడు మన హిమాలయంతో చేసాం. తొడగొడుతుండో కాక. ఇప్పుడు ఇక్కడ ఉన్న టైగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైగర్స్కి ఫుడ్ కావాలా. ఇక్కడ రెండు తవ్వలు ఉన్నాయి, ఎటు పోవాలో అవి కిదర్ జానా होगा ऊपर या फिर नीचे किधर जाएंगे. चलो जाओ वापस आना. देखते हैं चलो इधर. हाँ यही है ये तो बहुत पास हो गया. मैं सोचा और थोड़ा ऑफ रोड करके जाना होगा. చాలా దగ్గర ఉంది ఇది. అండ్ ద ట్రైల్ ఎండ్స్ హియర్. ఐ గెస్ అక్కడ నుంచి ఫారెస్ట్లోకి పోవాలేమో. కెన్ వీ గో? शूट करना है हम लेक से दूर. हाँ दिस इज गोइंग टू टेक अस अवे फ्रॉम द लेक. यही है इसका टायर का प्रॉब्लम, ये दूर लेके जा रहा है. ठीक है थोड़ा अंदर जाएंगे देखेंगे. ओ अच्छा है ट्रेल. शायद यहाँ से ख़त्म, यहाँ से फिर फॉरेस्ट है. ओ है और भी है. It is nice, adventurous. मैं वीडियो निकालती हूँ ना तुम्हारा लगा उसका
लगा लेकिन अभी किधर जाए उधर जाए फिर इधर जाए టైగర్ దొరుకుతుంది లేకుంటే ఒక దగ్గరికి తవ్వ ఎండ్ అయిపోతుంది जाना है अंदर नहीं नहीं इधर पक्का हाँ जाना है नहीं जाना है नहीं क्या करेंगे वही ये फॉरेस्ट में आ गए मेरे को लग रहा है निशा यस we can go inside the forest right somewhere inside let's go where it ends and then from there we'll come back okay ओके you are taking us back दैट्स ऑल फन फॉर टुडे ఈ రోడే ఇది పొలం ఇది రోడ్ కాదు అండ్ ఆఫ్టర్ దిస్ దర్ ఇస్ అ ఫారెస్ట్ ఓన్లీ అబ్బో చూడండి బురద ఎంతగానో ఉందో ట్రాక్టర్స్ మాత్రమే పోగలుగుతాయేమో తీయొచ్చు మన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకవేళ బండి రిక్కవైనా రికవర్ చేయొచ్చు అంత ఎండిపోయింది సిఎట్వి నా బండి పైన అయితే సిఎట్ టైర్స్ అవి వేస్ట్ అనమాట అవి ఈడ సరిగ్గా గ్రిప్ని కూడా ఇవ్వవు హిమాలయన్ 450 లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ఎంతైతే లొల్లి పెట్టిర్రో పర్ఫార్మెన్స్ అది అని చెప్పి టైర్లకు అంత లేదు ఐ థింక్ ఆ పాటలో కూడా రావచ్చు మళ్ళీ अभी पानी चॉकलेट कुछ तो भी नहीं है हमारे पास वाह 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 अंकल फुल फ्लेक्सिंग क्या है इसके अंदर भाजी चना का भाजी तुम खरीदो चना का भाजी इनसे ले सकते हैं थोड़ा नहीं बेचने के लिए अभी कच्चा है कच्चा ही रहता वो घर को जाके पकाता उसको आपका नाम काका काशीराम कुड़संगे काशीराम मेरा सरनेम कुड़संगे मेरा नाम है काशीराम मैं आदिवासी हूँ आदिवासी हाँ आदिवासी हो तो अभी भारतवासी तो है ना हाँ आप ना आप हाँ देखा ना बचपन में हाँ गए थे हम उधर ही और जिप्सी में जिप्सी में गए आपको भी जिप्सी में जाना होगा हाँ नॉर्मली नहीं जा सकते नहीं ऐसे जाता ही नहीं जाने ही नहीं देता जाना ही नहीं सो बचपन में कभी यहाँ पे आया शेर वो आपके गेट पर खेत में गए ना वहाँ चौके है हम्म, वो ये खेड़ा है हम्म, खेड़े का एलिवर इधर हम्म। चौकी है वहाँ जाके अपना पूरा वो तपासता वो माचिस बेचिस कुछ भी लेके नहीं जाता देता ओ 6 बजे मिलता अभी 4 बजे हाँ सो सुबह हाँ सुबह 6 साढ़े 6 बजे 7 बजे उसका जिप्सी जाता हाँ तो टिकट निकालना पड़ता वहाँ पे शूट पहले तो वी शॉट समथिंग विद अ बुलक कार्ड एंड देन अंकुल तो మంచి మంచి మాటలు జస్ట్ అన్ అన్ప్లాన్ డే బట్ వండర్ఫుల్ డే नेचर फाइंड अस टुडे वी आर नॉट फाइंडिंग नेचर जस्ट लाइक यस्टरडे या कल शाम में भी हम लोगों ने मस्त देखा वो हाँ पहला वही సన్సెట్ అంకుల్ బాయ్ కాకపోతే ఇది ఒకటే డేంజర్ ఏంటంటే రైడింగ్ గేర్ ప్రాపర్గా వేసుకొని రావాలి ఇక్కడ ఏమంటారు సర్కార్ ముళ్ళు అని చెప్పి ఉంటాయి అవి కాళ్ళకి తగిలినాయి అనుకోండి कोबरा పాములు కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇవన్నీ ముళ్ళే కానీ ఇవన్నీ ఏమంటారు ఫ్రెష్గా ఉన్నాయి ఇద్దరు సే జానా నా उधर से या फिर इधर से हाँ इधर से అబ్బో హిమాలయన్ 450 ఆఫ్ రోడ్ టైర్ సక్స్ అరే జాగా సరిపోకపోతే డోర్ మొత్తం ఓపెన్ చేసిరు ఓమ్నీ ఆ ఆటోనా అది ఓమ్నీ లాంటి ఆటో ఫస్ట్ టైం చూస్తున్నా నేను డే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మేము 3 o'clockకి బయటకు వచ్చినాం ఐ థింక్ 2:30 3 o'clock బయటకు వచ్చాం 1.5 hour వెళ్ళిపోయింది జస్ట్ అక్కడ పోయి చిన్న షూట్ చేసి వచ్చే లోపల అండ్ ఇక్కడ నుంచి మేము ఇప్పుడు పర్వా విలేజ్ వెళ్తున్నాం ఇక్కడ పర్వా విలేజ్ ఉంటుంది అక్కడ మనం చాయ్ ఏమైనా తాగాలనుకుంటే అవన్నీ తాగొచ్చు అండ్ कहाँ मिलता है अच्छा चाय मैंने चाय के कप इतने बांटे थे वहाँ पे సో ఆఫ్ రోడ్ అయిపోయిన తర్వాత మన బ్రో ఇక్కడ నుంచి मैं भी तो इंस्पेक्शन कर रही हूँ గాడిగా ఇన్స్పెక్షన్ బోలు लगा है वो क्या लगा है బేసికలీ మన బండికి చాలా మంది ఇన్స్పెక్షన్ చేస్తారు కదా నువ్వు అడుగు ఇప్పుడు మరి आपके गाड़ी में मेरे को बहुत अच्छा ये लगा इंस्टा 360 का ये और बहुत अच्छा लगता है अगर ये इस पे नहीं लगा हुआ और किस पे लगा यहाँ पे प्रॉब्लम ये है कि इंटरनेट नहीं है हाँ कॉल भी नहीं हाँ कर सकते बट सीरियसली थैंक्स फॉर कमिंग एनी टाइम विल कम टू कौन सा यवतमाल योतमाल चलो लेट्स गो बाय ब्रो Bye,
हैव ए सेफ राइड. ठीक है. हाँ मैसेज डाल दो, इनको डाल दो क्योंकि मेरा तो नहीं काम करेगा. మన స్టేలా ది బెస్ట్ పార్ట్ ఏంటంటే సన్ రైజ్ ఇంకా సన్సెట్. నిన్న కూడా మీరు ఆల్రెడీ మనం ఈవినింగ్ స్టేకి వచ్చేటప్పుడు చూసారు. ఇది సన్సెట్. యాక్చువల్గా నేను స్టే ఇంతవరకు మన స్టే ఏదైతే ఉందో స్టేలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నేనైతే మచాన్లో ఉన్నా. మచాన్ అంటే ఇట్లా పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది కొంచెం చల్లగా కూడా ఉంటుంది. అండ్ ఇదే కాకుండా మన స్టేలో ఇక్కడ నైట్ అంబియన్స్ చాలా మంచిగా ఉంటాయి. సో నైట్లో ఇక్కడ కూర్చోడానికి లైటింగ్ సెటప్, బాన్ ఫైర్ అండ్ మంచిగా అంతాక్షరి గెట్ టుగెదర్ చేసుకోవడానికి ఉంది. అండ్ వర్క్ చేసుకోవడానికి చిన్న స్టేషన్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా మీకు ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చూపిస్తా. సో మనీష్ ఆల్రెడీ కాశ్మీర్ ప్యాకేజ్ మాట్లాడుతుంది. కాశ్మీర్ ప్యాకేజ్ రెడీ అయ్యి. ఓకే. సో ఈరోజంతా ఇట్లా ప్రశాంతంగా ఇక్కడ స్పెండ్ అయిపోయింది. ఇది ఇక్కడ తినడానికి ప్లేస్. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకొన్ని స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ముందు కనిపిస్తుంది కదా, మీకు దగ్గర పోయి చూపిస్తా. ఇది మంచి వాక్ పాత్. ఇక్కడ నైట్ది వ్యూ. అండ్ ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి. మొత్తం 3 రూమ్స్ ఉన్నాయి. 1, 2, 3. సో దీంట్లో 3 మెంబర్స్ ఉండొచ్చు. హైలైట్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇక్కడ మనం బర్డ్స్ షిప్పింగ్ వినొచ్చు, బర్డ్స్ సైట్ సీయింగ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ 2 మనకి కంటైనర్ హౌస్ ఉన్నాయి. ఒక పెద్ద కంటైనర్ హౌస్. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఉండొచ్చు అనమాట. ఇది కూడా మంచి ప్రిటీ కంఫర్ట్. అండ్ మన ఫామ్ స్టే ఏదైతే ఉందో ఇది మొత్తం అంతా ఫారెస్ట్ లోపల ఉంది. మన వెనకాలనే మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం పొద్దున సఫారీ. ఇది మొత్తం దీని వెనకాల. అండ్ అంతేకాకుండా ముంగట ఒక మౌంటైన్ ఉంది. ఆ మౌంటైన్ కూడా ఫారెస్టే. సో కొంచెం సేపట్లో మనకి బాన్ ఫైర్ అంతా స్టార్ట్ అవుతుంది. ఆ లోపు మనం కొంచెం పని చేసుకుందాం. మన డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఎడిట్స్ ఏమైనా ఉంటే ఎడిట్స్ చేసుకుందాం. बोल रही हूँ आपको भी यहाँ आके चाय ऐसे पीना है. Cheers. తెలుగులో చెప్పు. ఇంత నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పు, మళ్ళీ చాయ్ తాగుదామని. నాకు రాదు. చాయ్ తాగుదాం. చాయ్ తాగుదాం. Cheers. ఇట్లాంటి మంచి చాయ్ దొరకాలి. ఇట్లాంటి మంచి చాయ్ తాగాలంటే ఇటు దగ్గర రావాలి. లిటరల్లీ ఇట్స్ అ వెరీ కామ్ ప్లేస్ యార్. అమేజింగ్ వస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో మీరు కూడా మీ బెస్ట్, మీరు కూడా మీ వీకెండ్ని నువ్వు ఉంటే ఫ్రేమ్లో ఉండు, లేకుంటే అటు, లేకుంటే ఇటు వెనకాల ఇక్కడే పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఒకళ్ళు వస్తున్నారు అనుకోండి, 3 to 4 మెంబర్స్ ఉంటే ఈజీగా మీకు సఫారీ కూడా పర్ పర్సన్ 1000 రూపీసే పడుతుంది. అండ్ ఇక్కడ ఉండడానికి స్టే డీటెయిల్స్ ఏం కావాలనుకున్నా సరే, స్టే బుక్ చేయాలనుకున్నా నేను కింద ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇస్తాను. అండ్ స్టే బుక్ చేసేది కూడా నేనే బుక్ చేసి ఇస్తాను మీ అందరి కోసం. సో కింద నెంబర్కి కాల్ చేయండి, బుక్ చేసుకోండి. లెట్స్ సీ మన సబ్స్క్రైబర్స్లో ఫస్ట్ వీకెండ్ ఇక్కడికి ఎవరు వస్తారన్నది. ఫస్ట్ వీకెండ్ ఎవరైతే ఇక్కడ బుక్ చేసుకొని వస్తున్నారో వాళ్ళకి ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్, కాల్ చేసి చెప్పండి రైడ్ విత్ విజయ్ వీడియో చూసి కాల్ చేస్తున్నా అని చెప్పి. ఓకే. సో ఇక్కడికి బ్లాగ్ క్లోజ్ చేద్దాం. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి మనం బయలుదేరిన తర్వాత ఇది అయిపోయింది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఇట్లాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.